విద్యుత్ వలయాలు 3-4 నిర్జల ఘటములను శ్రేణి పద్ధతిలో కలిపిన బల్బు ఇంకా కాంతివంతంగా వెలుగుతుంది. టార్చ్ లైట్లో ఘటాలను శ్రేణి పద్ధతిలో ఏర్పాటు చేస్తారు. అమెజాన్కు చెందిన ఈల్ చేపలు విద్యుత్ షాక్తో మనిషిని సైతం చంపగలవు. విద్యుత్ ఘటములను సమాంతరంగా కలిపినప్పుడు వాటి మొత్తం విద్యుచ్చాలక బలం విడివిడిగా ఒక్కొక్క ఘటానికి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఇందులో ఘటాల ధన ధ్రువాలన్నీ ఒక చోటికి, రుణ ధ్రువాలన్నీ వేరొక చోటికి కలుపుతారు. శ్రేణి పద్ధతిలో బల్బులు కలిపి వెలిగించినప్పుడు ఒక బల్బు మాడిపోతే విద్యుత్ వలయం తెరుచుకొని మిగిలిన బల్బులు కూడా వెలగవు. సమాంతరంగా ఉన్న విద్యుత్ బల్బుల్లో ఒక బల్బును తొలగించినా కూడా మిగిలిన బల్బులు వెలుగుతాయి. విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ఫలితాలు. 1820వ సంవత్సరంలో ఆయర్స్టెడ్ ఒక చిన్న ప్రయోగం ద్వారా అయస్కాంతత్వానికి విద్యుత్ ప్రవాహానికి మధ్య గల దగ్గర సంబంధాన్ని నిరూపించాడు. అయస్కాంత సూచి అపవర్తనం ఏ దిశలో ఉంటుందో ఆంపియర్ స్విమ్మింగ్ నిబంధన ద్వారా తెలుసుకోవచ్చు. అయస్కాంత బలరేఖలు విద్యుత్ ప్రవహిస్తున్న తీగ చుట్టూ ఏకకేంద్ర వృత్తాకార వలయాల వలె ఉంటాయి. అయస్కాంత బలరేఖల దిశ ఆంపియర్ కుడి చేతి నిబంధన ద్వారా తెలుసుకోవచ్చు. ఒక పొడవైన విద్యుద్బంధకపు స్తూపాకార గొట్టాన్ని తీసుకొని దాని చుట్టూ విద్యుద్బంధకపు పూతగల రాగి తీగను ఖాళీ లేకుండా దగ్గరగా చుట్టినట్లయితే దాన్ని సాలినాయిడ్ అంటారు. అయస్కాంత బలరేఖలు ఉత్తర ధ్రువంగా మారిన కొన నుండి వెలువడి దక్షిణ ధ్రువంగా మారిన కొనలోకి ప్రవేశిస్తాయి. ఏదైనా వలయంలో విద్యుత్ ప్రవహిస్తున్నది లేనిది తెలుసుకోవడానికి గాల్వనోస్కోప్ అను సాధనాన్ని ఉపయోగిస్తారు. విద్యుత్ గంట విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ఫలితాలపై ఆధారపడి పనిచేస్తుంది. దూర ప్రదేశాలకు తక్కువ కాల వ్యవధిలో వార్తలను పంపే ఆధునిక సాధనాలలో మొదటిది టెలిగ్రాఫ్. మోర్స్ కోడ్ ఉపయోగించడం వల్ల టెలిగ్రాఫ్ మరింత సామర్థ్యంతో పనిచేస్తుంది. విద్యుత్ యొక్క అయస్కాంత ఫలితం ప్రకారం విద్యుత్ అయస్కాంతములు, ఎలక్ట్రిక్ మోటార్లు, టెలిఫోన్లు, ఎలక్ట్రిక్ బెల్లు వంటివి పనిచేస్తున్నాయి.